హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే కనుక మేము డోకుపర్రు గ్రామం అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి, అలివేలు పద్మదేవి సమేత వెంకటేశ్వర స్వామి అయితే కొలువున్నారనమాట. సేమ్ మనకి అచ్చం తిరుపతిని తలపించేలాగా ఈ దేవస్థానం అయితే ఉంటుందన్నమాట. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతుంది. స్వామివారిని దివ్య దర్శనాన్ని మీ అందరికీ చూపించాలని చాలా ట్రై చేశాను. బట్ ఏంటంటే అక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికైతే మొబైల్స్ అలో లేదు కాబట్టి నేనైతే ఫోన్ లోపలికి తీసుకెళ్ళలేదు. బయట నుంచి స్వామివారి టెంపుల్ని అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇదైతే వచ్చేసరికి కళ్యాణ మండపం లాగా అనమాట. స్వామివారి టెంపుల్ని అయితే దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఇక్కడైతే స్వామివారికి ప్రత్యేకమైన పూజలు అర్చనలు అన్నీ జరుగుతాయి. అలాగే ఇక్కడ వచ్చేసరికి అయితే కనుక మనకి ప్రతి శనివారం కూడా భోజనాలు కూడా జరుగుతాయి. స్వామివారు చిన్న తిరుపతి తర్వాత దేవస్థానం తర్వాత ఇక్కడ బాగా ప్రసిద్ధిగాంచారనమాట. ఒక క్షేత్రంగా స్వామివారి టెంపుల్ అయితే కనుక ప్రసిద్ధిగాంచిందనమాట. సో స్వామివారిని తప్పకుండా దర్శించుకోండి. ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఇదిగోండి, ఇటు సైడ్ వచ్చేసరికి అయితే కనుక మనకి ఇదేంటి స్లిప్పర్స్ పెట్టుకోవడానికి కానీ ప్రసాదాలు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీకు ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రతి టెంపుల్లో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మనకైతే కనుక ఇదిగోండి మా హస్బెండ్ వాళ్ళైతే ఇక్కడ నుంచున్నారు. అదిగోండి పాప. ఎందుకంటే వీడియో తీస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళైతే అక్కడికైతే వచ్చి నుంచున్నారు అనమాట. బస్ కూడా ఉండింది. ఇదిగోండి గోశాల. ఇటు సైడ్ అయితే కనుక ఇవన్నీ మనకి కొబ్బరికాయలు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి గోశాల అయితే ఇక్కడ ఎదురుగా ఉండిందనమాట. బస్ కూడా మనకైతే అవైలబుల్గా ఉంటుంది. స్వామివారి దివ్య దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. స్వామివారు అయితే చాలా ప్రసిద్ధిగాంచారనమాట. మనకి ఈ దేవస్థానాన్ని చూస్తే కనుక అచ్చం మనని తిరుపతి దేవస్థానాన్ని తలపించినట్లే ఉంటుందన్నమాట. స్వామివారి దర్శనం అలా ఉంటుంది మెయిన్గా చెప్పాలంటే కనుక. తప్పకుండా అయితే స్వామివారిని మీరు దర్శించుకోండి. ఇది డోకుపర్రు గ్రామం అనమాట. ఒక మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిందనమాట ఈ టెంపుల్. సో మొబైల్స్ అయితే లోపలికి అలో చేయకపోవడం వల్ల నేనైతే కనుక మామూలుగానే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. అది కూడా చూడండి, అక్కడైతే ఎదురుగా స్వామివారు పడగలో అలా పడుకుని ఉన్నారు కదా. అక్కడ దేవతలు ఇద్దరు అయితే కూడా ఉన్నారు, స్వామివారి భార్యలు. సో ఇదిగోండి చూడండి, అవన్నీ వెహికల్స్ అవన్నీ పార్కింగ్ చేసుకోవడానికి కానీ ప్రసాదాలకు కానీ ఇవన్నీ అనమాట. ఇటు సైడ్ నుంచి వెళ్ళడానికి అయితే ఉండింది. ఇదిగోండి చూడండి, ఇదైతే కనుక కళ్యాణ మండపం లాగా పెట్టేశారనమాట. స్వామివారిని అయితే తప్పకుండా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఇదిగోండి చూడండి, టెంపుల్ అయితే కనుక ఇంత పెద్ద ఆవరణంలో ఉంటుందన్నమాట. చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానంగా దీన్ని అయితే కనుక నమ్ముతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి కృష్ణా జిల్లాలో డోకుపర్రు గ్రామంలో అయితే స్వామివారు అయితే వెలిసి ఉన్నారనమాట. ఈ స్వామివారి టెంపుల్కి అయితే ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, మనం అయితే కనుక మన కానుకలు ఏదైనా సమర్పించుకోవాలనుకుంటే హుండీలో వేయడమే తప్ప మనమైతే కనుక అర్చకులకి వేసే పని కూడా లేదనమాట. మనకి ఇక్కడైతే కనుక చాలా ప్రసిద్ధి అనమాట. ప్రసాదాలు కూడా మనకి ఇస్తున్నారు. తులసి మాలలు స్వామివారికి మనం సమర్పించుకొని మనం ఏదైనా కానుకలు ఏమన్నా వేయాలనుకున్నా సరే హుండీలో వేయడమే తప్ప ఏమీ లేదనమాట. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. స్వామివారిని తప్పకుండా దర్శించుకోండి. మీరు అందరి కోరికలు ఏమైనా ఉన్నా సరే స్వామివారు అయితే తీరుస్తారని నేనైతే చాలా బాగా నమ్ముతున్నాను. మీరందరికి కూడా మంచి జరగాలని నేను నా మనసారా కోరుకుంటున్నాను. అది కూడా చూడండి, స్వామివారిని దర్శించుకోవడానికైతే మొబైల్స్ ఎలో లేకపోవడం వల్ల నేనైతే బయట నుంచి టెంపుల్ని మీకైతే చూపించాలని మ్యాక్సిమం ట్రై చేశాను ఫ్రెండ్స్. సో తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయండి. స్వామివారిని మీరు మెయిన్లీ నా ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. స్వామివారి దివ్య దర్శనాన్ని అయితే కలిగజేసుకోండి. నేను చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చాలా చాలా బాగుంటుందన్నమాట స్వామివారి దర్శనం అయితే కనుక. సో తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.